UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దెన్ ఆఫ్టర్వర్డ్స్ టీవీ షోస్ కొద్దిగా పక్కన పెడితే వాట్ అబౌట్ మూవీస్ అండి? మూవీస్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. యూనియన్లో ఎలాంటి పేరు వచ్చింది అంటే సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్ కి? అసలు ఎక్కడి నుంచి కాల్ వచ్చింది మీకు? మూవీస్కి ఇన్ ద బిగినింగ్ ఒక మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. ఆ మాస్టర్ అవ్వకముందు వి యూస్ టు బి కొలీగ్స్. ఓకే. సో కొలీగ్స్ అయిన తర్వాత ఆ ర్యాప్ ఎప్పుడు ఉండేది, వి వర్ వెరీ నైస్ ఫ్రెండ్స్. ఆ మాస్టర్ అయిన తర్వాత అనుకోకుండా ఒక సాంగ్ చేసాము, దానికి బాగా నేమ్ వచ్చింది. ఆ నేమ్ వచ్చిన తర్వాత వి వర్క్ ఫర్ కొన్ని సపోర్ట్ చేశాను. చేసిన తర్వాత అందరి జర్నీస్ అన్ని వేస్ ఎప్పుడు కనెక్టివిటీ బాగుండదు. సమ్ టైమ్స్ మనం మెంటలీ సట్కాయించవచ్చు, సమ్ టైమ్స్ ఏదన్నా అమ్మాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, అబ్బాయిల పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలా సమ్హౌ వి పార్టెడ్ అవర్ వేస్ కొంచెం. అలా అది అయిపోయింది. స్టార్టింగ్ లో అయితే అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను, అంటే 1-2 సాంగ్స్ సపోర్టింగ్ గా చేశాను. తర్వాత శేఖర్ మాస్టర్ తర్వాత శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను అనమాట. మైండ్ బ్లాక్ సాంగ్ మహేష్ బాబు గారిది. మహేష్ బాబు గారితో. సో సమ్ అలా స్పెషల్ నంబర్స్ ఏవో కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండగానే. తర్వాత బోలా శంకర్ టైటిల్ సాంగ్ శేఖర్ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను. అండ్ దెన్ జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేశాను అసిస్టెంట్ గానే. కార్తికేయ గారి 90 ml మూవీ. సో తర్వాత గణేష్ మాస్టర్ దగ్గర సాంగ్, భాను మాస్టర్ దగ్గర ఒక సాంగ్. అలా అయితే నేను అనుకున్నంత లైఫ్ యాజ్ అన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా నాకు రాలేదు. ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ యాజ్ ఒకటే మాస్టర్ దగ్గర, లైక్ ఐ హ్యావ్ సీన్ ఫ్యూ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్. సో అలా నాకు రాలేదు. ఎప్పుడో అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే వెళ్ళాను నేను, బట్ స్టిల్ అది కూడా నాకు ప్లస్ అంతే. నేను అదే తీసుకుంటాను, చెప్తున్నా కదా. సో పక్క యాక్చువల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే అంత కంటిన్యూస్ గా వర్క్ అయితే ఒకటే మాస్టర్ దగ్గర ఎప్పుడూ రాలేదు. ఒక మాస్టర్ దగ్గర ఒకసారి వచ్చింది, దాని పేరు కొద్ది రోజులు ఉండింది, బాగుంది, మంచిగా ఓ శ్వేత బాగా చేసావు, సెలబ్రిటీస్ కి నేను తెలియడం. దాని ద్వారా నేను బయట ఏదైనా వర్క్స్ అడిగినప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఎవరో ఒకరు ఉంటారు, శ్వేత ఇలా నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అమ్మా, మాకు సంగీతం చేస్తావా, నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అమ్మా, మా పాపకి డాన్స్ నేర్పిస్తావా, యుఎస్ లో మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఒక కొరియోగ్రాఫర్ చూస్తున్నారు, వాళ్ళ క్లాస్ చెప్తావు. ఇలా నా సర్కిల్ నేను బిల్డ్ చేసుకుంటూ నా వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. రైట్. ఇక్కడ మీ సర్కిల్ ని గమనించి యాజ్ అసిస్టెంట్ గా తీసుకున్నారా, లేదంటే వి హ్యావ్ సమ్ ఏదైనా అదర్ క్వాలిటీస్ ఏమైనా ఉండాలంటారా? ఒక అసిస్టెంట్ గా మిమ్మల్ని తీసుకోవాలంటే వాట్ యూ నీడ్ టు డూ? జనరలీ వీ హ్యావ్ టు బి వెరీ అవుట్ పర్ఫార్మింగ్ గా ఉండాలి, స్ట్రాంగ్ కమాండ్ ఉండాలి. అంటే అసిస్టెంట్ గా ఉండాలంటే మెయిన్ చాలా ఓపిక ఉండాలి. ఒక మాస్టర్ ఎంత కష్టపడతారో అంతే ఈక్విలిబ్రియం, అంటే అంతే బ్యాలెన్స్డ్ కష్టం అసిస్టెంట్ కూడా ఉంటుంది. మాస్టర్ ఒక వారం రోజులు డే అండ్ నైట్ నిద్రపోకుండా పాట మీద కూర్చుంటున్నారు అంటే ఆయన ఐడియాస్ ని రిసీవ్ చేసుకోవడానికి పక్కనే మేము కూడా కూర్చునే ఉంటాం. సో అంతే. అలాగని చెప్పి మాస్టర్ దాని వెనక ఆల్రెడీ 1.5 month నుంచి ఐడియాస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. బట్ వన్స్ హీ హాస్ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ టు టేక్ దట్ సాంగ్ అప్, అసిస్టెంట్స్ కూడా ఆయనతో ఈక్వల్ గా కూర్చుని ఉంటారు, ఆయనతో ఈక్వల్ గా కష్టపడతాం. సో ఆ ఓపిక చాలా ఉండాలి. సో ఇంకోటి ఏంటి అంటే ఈ పర్టికులర్ బీజిఎం ఉంది, ఈ బీజిఎం కి మీరు సినిమాకి వచ్చాక ఒక వర్షన్ చూస్తారు, దానికి వెనకాల మాస్టర్ 18-19 వర్షన్స్ కొరియోగ్రాఫ్ చేస్తారు. ఆ వర్షన్స్ అన్ని కూడా మేము గుర్తు పెట్టుకోవాలి. అదే అసిస్టెంట్ టాస్క్. ఒక అసిస్టెంట్ అవ్వాలి అంటే ఎవరికి ఎక్కువ లైక్ దిస్ మెమరీ పవర్, జ్ఞాపక శక్తి, అండ్ క్విక్ గా ఒక ఫామ్ చెప్పిన వెంటనే క్యాచ్ చేయగలగడం, అండ్ లైక్ సేమ్ అంటే నిద్రాహారాలు లేకపోయినా కష్టపడేంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. అంటే మీరు ప్రిపేర్ అవుతారా యాజ్ అ హీరో ఆర్ హీరోయిన్? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి, వాళ్ళ గ్రిప్ ని బట్టి మీరు కొరియోగ్రాఫ్ చేసుకుంటారా, లేదంటే మీరు కొరియోగ్రాఫ్ చేసిందే వాళ్ళు ఖచ్చితంగా డాన్స్ చేయాలి? అలా ఉండదు, మేము హోంవర్క్ ఖచ్చితంగా ఉంటుంది. మేము ఇప్పుడు నేను కూడా ఒక మాస్టర్ పొజిషన్ లో నేను చేస్తున్నా కూడా నాకు తెలుసు. సో మా హోంవర్క్ చాలా ఉంటుంది దాని వెనకాల. వి విల్ స్టడీ. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు రేపొద్దున మీరు అడగచ్చు నన్ను, శ్వేత గారు ఇలా ఒక ఫ్రెండ్ సంగీత్ ఉంది, నాకు ఒక కొరియోగ్రఫీ మీరు చెయ్యాలి, లేకపోతే శ్వేత గారు నేను అనుకోకుండా ఒక టీవీ షోకి ఒక యాంకర్ అయ్యాను, సో నాకు మీరు కనెక్ట్ అయ్యారు కదా ఆ షోలో, ఐ వాంట్ యూ టు బి మై కొరియోగ్రఫర్, సో మీరు వస్తారా, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ చేస్తారా అని అడిగినప్పుడు ఐ హ్యావ్ టు స్టడీ యూ ఆబ్వియస్లీ. సో ఓకే, తిని ఎప్పుడైనా డాన్స్ చేశారా, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వైజ్ చూడాలి అంటే లేదు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా వరల్డ్ ఉంది కాబట్టి
మీ సోషల్ మీడియా ఓపెన్ చేసి తిను ఎప్పుడైనా రీల్స్ చేశారా, తినకి డాన్స్ ఎంత వచ్చు, రిధమ్ వచ్చా లేదా అని హోంవర్క్ చేసుకున్నాకే వి స్టెప్ ఇన్ టు ద షూస్. అలా ఉంటుంది. ఓకే. సో ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్ గురించి మేము స్టడీ చేశాకే వాళ్ళ ముందుకెళ్ళి ఒక ప్రొడ్యూస్ చేస్తాం అనమాట. ఒక ఫైనలైజ్డ్ వర్షన్ వాళ్ళ ముందు పెడతాం. ఇట్లా ఓకే బాడీ లాంగ్వేజ్ సెట్ చేసుకున్నారు, మీరు కూడా ఒక ఐడియా వచ్చేసింది. అబ్బా ఎంత చెప్పినా రావట్లేదురా బాబు, ఎందుకు వచ్చింది రా బాబు, మార్చేద్దామా మాస్టర్ అని అడిగిన దాఖలాలే ఉంటాయి, చాలా ఉంటాయి. సో అది కామన్, చెప్పలేం కదా. ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సినిమా షూటింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మూవీలో వాళ్ళు ఒకటి కాదు కదా, 2 కాదు కదా, వాళ్ళు కెమెరా వర్క్ కొత్తగా హీరో అయ్యారు అనుకుందాం, ఫర్ సమ్వన్ ఎవరో కొత్తగా హీరోయిన్ అయ్యాక అందంగా ఉంది అని తీసేసుకున్నారేమో, మేబీ చెప్పలేం. డాన్స్ బాగా చేస్తుందని తీసుకున్నారు. షీ విల్ హ్యావ్ టు ఆబ్వియస్లీ వర్క్ ఆన్ ఆల్ హర్ థింగ్స్. ప్రతి ఒక్క క్యాలిబర్ మీద తను వర్క్ చేయాలి. కొందరు న్యాచురల్ స్కిన్ టోన్ లో అందంగా ఉంటారు, కొందరు మేకప్, వాళ్ళకి మేకప్ వేయక తప్పదు, స్క్రీన్ పైన మేకప్ లో బాగోకపోవచ్చు. షీ హ్యాస్ టు అటెండ్ ఆల్ దోస్ వర్క్ షాప్స్. మళ్ళీ సేమ్ వే అందరూ డాన్స్ లో నిపుణులు అవ్వలేరు. నేను యాక్టింగ్ లో వెంటనే అంత ఇమీడియట్ గా ఇప్పుడు నన్ను యాక్ట్ చేయమంటే ఏడ్ చేయమంటే నేను ఏడలేకపోవచ్చు. నీకు 1 వారం రోజులు ఇస్తానమ్మా కూర్చొని ఇన్స్టెంట్ గా ఏడు అంటే నేను ఏడలేనేమో. అలా వాళ్ళకి ఇన్స్టెంట్ గా నీకు 1 వారం రోజులు ప్రాక్టీస్ చేస్తానమ్మా డాన్స్ చేయండి, వాళ్ళకి రాకపోవచ్చు. సో ఆ హోంవర్క్ ఉంటుంది, ఆ పని ఉంటుంది, వాళ్ళకి రాదు. కొన్నిసార్లు మాస్టర్ అవ్వట్లేదు మార్చేద్దాం అని వాళ్ళని బాధ పెట్టలేము. మనల్ని అంతే ఇష్టంగా మాస్టర్ జీ శ్వేత వి కెన్ డూ దిస్ అని వాళ్ళు కూడా చాలా సరెండర్ అయి ఉంటారు. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటా ఉంటారు. ఎంత వచ్చిన వ్యక్తి అయినా, ఎంత రాని వ్యక్తి అయినా ఆ పొజిషన్కి వెళ్ళాక చాలా గౌరవం ఇస్తారు వాళ్ళు కూడా. కొందరు ఉంటారు మేబీ ఐ డోంట్ వాంట్ డూ దిస్ అనే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఫేస్ చేస్తారు. ఏంటిది అని చూసే వాళ్ళు కూడా ఉంటారు. మమ్మల్ని లిటరలీ అవి చూసాం మేముండి బ్లాంక్, అర్థం కాదు. సో ఇప్పుడు మాస్టర్ కూడా ఇన్ హ్యాండ్ అన్ని చేతుల్లో కొరియోగ్రఫీ గుర్తుపెట్టుకోరు కదా. ఒక బ్లాక్ ఉంది, ఇది హుక్ స్టెప్ అమ్మా, ఇది రీల్స్ లో వెళ్ళాలి. ఈ మధ్య అదొకటి ఉంది, అవును కదా, రీల్స్ లో వెళ్ళాలి అని పెద్ద తలపైన ఒక బరువు ఉంది. అందరు మాస్టర్స్ కి ఉంది అది. పెద్ద మాస్టర్ నుంచి కొత్తగా వచ్చిన మాస్టర్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. సాంగ్ కి హుక్ స్టెప్ ఇస్ నెసెసరీ ఈ మధ్య. ఒకప్పుడు ఏంటి మరి ప్రభుదేవ మాస్టర్ గారి ఒక ప్యాటర్న్ ఉండేది, అది హుక్ స్టెప్ లా ఉండేది. అలా చిరంజీవి గారి ఒక స్టైల్ ఉండేది, ఒక గ్రేస్. సో అది ఒక ఇప్పుడు హుక్ స్టెప్స్ వచ్చాయి. అలా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.